కోల్కతాలో ఆర్జికర్ ప్రభుత్వ కళాశాల ఆసుపత్రిలో ఆగస్టు 9న రాత్రి డ్యూటీలో ఉన్న మహిళా వైద్యురాలపై అమానుషంగా సామూహిక అత్యాచారం చేసి పాశవికంగా హత్య చేసిన ఘటనకు నిరసనగా కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మోడరన్ కాలేజీ, వికాస్ కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, విఎస్ఎం కాలేజీ విద్యార్థినులు స్థానిక రాజగోపాల్ సెంటర్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి వి వాంట్ జస్టిస్ అంటూ నినాదించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఇటువంటి ఘటనలతో మహిళల భద్రత దేశవ్యాప్తంగా ప్రశ్నార్థకంగా మారిందన్నారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాలని, మహిళల రక్షణ పటిష్ట చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో మోడరన్ సంస్థల అధినేత జీవీ రావు, వికాస్ కాలేజ్ అధినేత వెంకట రమణ, 28వ వార్డ్ ఇన్ఛార్జ్ కుడుపూడి ఫణితేజ, మంత్రి వాసంశెట్టి సుభాష్ టీం సభ్యులు పాల్గొన్నారు. ఎందుకంటే జస్టిస్ జరగదు సార్ ఇక్కడ అసలు ఈ నెల జరగదండి అసలు అనడానికి కూడా ఎవరు రారు. తన పొలిటీషియన్ అని ఊరుకుంటారు అంతే. 9వ తారీఖు జరిగింది సార్ ఇది విషయం. కానీ ఇప్పుడు ఈ రోజు ఏంటంటే 19వ తారీఖు, కానీ ఇప్పుడు వరకు జస్టిస్ జరగలేదండి. కనీసం వాళ్ళ అమ్మ నాన్నకు 3 గంటలకు అమ్మ డెడ్ బాడీ కూడా చూపించలేదు సార్. అలాంటి దేశం మనం గొప్పగా చెప్పుకోవడానికండి. ఇండియా అంటే నా మాతృదేశం అని గొప్పగా గర్వంగా చెప్పుకునే దేశం ఈ రోజు ఇంత దిగజారిపోయిందంటే మనం సిగ్గుపడాలండి అసలు. కనిపించిన తల్లిని, తోబుట్టుని, చెల్లిని తప్ప ప్రతి ఆడవారిని కూడా మదమెక్కిన చూపుతో చంపే మగజాతులు మగవాళ్ళకు ఏ చట్టాలు రావాలి? ఇంకెంతమంది ఆడపడుచులు పాడెక్కాలి? పైచేతంతో పెరిగిపోతున్న మానవజాతిని ఏ కోర్టులు శిక్షిస్తాయి? ఇంకెంతమంది తల్లిదండ్రులు అనారోగ్యాలు వినిపిస్తాయి? ఎన్సీఆర్పీ రిపోర్టు ప్రకారం సగటుకు మన భారతదేశంలో 172 మంది అమ్మాయిలు ప్రతిరోజు మిస్ అవుతున్నారంటే ఏమనాలి? ఆలోచిస్తే అరబ్ దేశాల్లో శిక్షకులైన, ట్రైనర్స్ అయిన శాడిస్టులు మొగాలు కూడా మారుతున్నారు తప్ప మన దేశంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మారట్లేదు. ఈ సమాజంలో యువత చైతన్యం ముందుకు అడుగు వేయాలి. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అనేవి ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళకి చిన్నతనం నుంచి నేర్పిస్తే ఎవరితో ఎలా ఉండాలనో తెలుస్తుంది. సోదరభావంతో పెంపొందించిన ఈ రాఖీ పండుగ రోజు ఈ ప్రాంత అక్క చెల్లెలందరినీ కూడా రక్త సంబంధంగా నిలబడాలి. నీ కళ్ళ ముందు జరిగే ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలి. ఆ ఆసరా ఈ తెగింపు నీ ఇంటి ఆడపిల్లకే కాదు, నీ కంటికి కనిపించే ప్రతి ఆడపిల్లకి ఇవ్వగలిగితే మరో నిర్భయ, మరో కలకత్తా సంఘటన జరగకుండా ఆపగలం. జై హింద్.